కేసీఆర్ కీలకంగా 12 పేజీల్లో ఆయన యొక్క వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ పైన ఏం చెప్తారు? చాలా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుంది విచారణ అని చెప్పారు. ఇప్పుడు జరిగిన పరిణామం మీద జనరల్గానే ఒక కాంట్రాక్ట్ ఎవరికన్నా ఇవ్వదలుచుకున్నప్పుడు 5 లక్షలు దాటితేనే ఇవాళ రేపు నామినేషన్ పద్ధతికి 5 లక్షలే. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని నామినేషన్ పద్ధతి లోపల ఎట్లా ఇస్తారండి? విద్యుత్ కొనుగోలు ఏదైతే ఛత్తీస్గఢ్తో వచ్చిన ఒప్పందంలో పూర్తిగా చట్టరాహిత్యమైన ఒప్పందం. ఒక 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కేంద్రాన్ని కూడా మధ్యవర్తిగా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు రేటు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వం మీద భారం పడతా ఉంది. ఇవాళ విద్యుత్ సంస్థ కూడా వేల కోట్ల రూపాయలు బకాయిలు పడి ఉన్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు ఆ రకంగా మాట్లాడకూడదు. అయితే ఒక జస్టిస్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ ధిక్కరించి మాట్లాడడం చట్టరీత్యా నేరం. నీ దగ్గర కనుక స్వచ్ఛత ఉంటే, నీ పాలనలో నీ నిర్ణయాల్లో కనుక న్యాయం ఉంటే, చట్టబద్ధత ఉంటే, నీవు జస్టిస్ కమిషన్ని ఎందుకు వ్యతిరేకిస్తావు? వివరణ లోపల ధైర్యంగా వివరణిస్తావు. ఒకవేళ వివరణ జస్టిస్ ఇష్టం లేకపోతే నేను వచ్చి ప్రత్యక్షంగా హాజరు కావాలన్నాడు. జస్టిస్ను ఏదైతే వ్యతిరేకించి మాట్లాడేవనదో ఇది కూడా చట్ట వ్యతిరేకమే. ఇప్పుడు విద్యుత్ థర్మల్ స్టేషన్స్ భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఆ థర్మల్ స్టేషన్స్ కూడా నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఇచ్చిండ్రు. నీకు అక్కడనే నీ అవినీతి బయటపడతా ఉంది. ఏదైతే ఉందో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కాంపిటీషన్ ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆ నోటిఫికేషన్లో ఎవరైతే కొటేషన్స్ చేసుకున్న తర్వాత చట్టబద్ధంగా వర్క్స్ కేటాయించాలి. ఇలా పూర్తిగా ఏదైతే విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి భువనగిరి కూడా యాదాద్రి అండ్ భద్రాద్రి ఈ 2 కూడా చట్ట వ్యతిరేకంగానే వర్క్స్ అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడ్డది. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కూర్చున్నారు. అదేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో అదనపు రేటు పెట్టి కరెంటును కొనడం అనేది అక్కడనే వాళ్ళ అవినీతి తెలుస్తూ ఉంది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. సో 2014 కంటే ముందు తెలంగాణలో కానీ అసలు కరెంటు ఉండేదే కాదు. అలాంటి పరిస్థితి నుండి 24 గంటల కరెంటు తేవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగా ఈ ప్రాసెస్ జరిగింది. కానీ విద్యుత్ విజయాలను పక్కదారి మళ్లించడానికి ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తున్నారనేది కేసీఆర్ వాదన. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తప్పిదాలు చేసిందనే విషయంలో అది విద్యుత్తు కావచ్చు, అది నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, అది లేకపోతే మొన్న మనం అదే గొర్రెల బర్ల ప్రాజెక్టు అదే మనం పథకం చూస్తున్నాం. ప్రతి దాంట్లో అవినీతి మయమైపోయింది. గవర్నమెంట్ విచారణ జరుపుతూ ఉంది. ఎందుకు అంటే ఇవాళ విచారణ జరపడం ద్వారా వాస్తవ పరిస్థితులు ప్రజలకు ప్రభుత్వానికి తెలుస్తుంది. రెండోది భవిష్యత్తు కార్యక్రమంలో కూడా అవినీతిలో పాల్గొంటే ప్రభుత్వాలు శిక్షిస్తే చట్టం శిక్షిస్తే అనే ఒక భయం మేల్కొల్పడానికి రేవంత్ రెడ్డి గారు చేసే చర్య ఉందో భవిష్యత్తు కాలంలో కూడా ఒక కొన్ని 10-20 ఏళ్ల పాటు అదే మనము ఆ ప్రజా సొమ్మును కనుక ధనదుర్వినియోగం చేస్తే మనకు శిక్షలు తప్పు అనే ఒక పద్ధతి, ఒక భయం కల్పించాలి. రెండోది నిజంగా నేరం చేసిన వాళ్ళకు శిక్షలు పడాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అధికారులకు వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఏదైతే మా విద్యుత్ విజయాలను అపహాస్యం చేయడం కోసం విచారణ జరుపుతున్న మాట శుద్ధ తప్పు. ఏమో అపహాస్యమయ్యా? నువ్వు ఇలా సామాన్యుని ఊర్లలో పోయింటి అడిగితే కూడా 5 లక్షలు వరకే నామినేషన్ పద్ధతులు రక్షిస్తారు. కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని ఎట్లా నామినేషన్ పద్ధతులు నువ్వు కాంట్రాక్ట్ అంటే మీకు అందులో అవినీతి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ రకంగా ఇస్తున్నారు. ఇవాళ ఒక జస్టిస్, ఒక ప్రభుత్వం ఒక న్యాయమూర్తిని నియమిస్తే ఆ జస్టిస్ని ధిక్కరించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చేసిందే తప్పు. ఇది రెండో తప్పు అని నేను కేసీఆర్ గారు కానీ ప్రజలకు కానీ సూచిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు మాట్లాడే దాంట్లో చట్టబద్ధత లేదు, వారి ఒప్పందాల్లో చట్టబద్ధత లేదు. అవినీతితో కూరుకుపోయాల సుమారుగా విద్యుత్ సంస్థలు ఇలా కూలబడే పరిస్థితి ఉన్నది. అలా ఆర్థిక శాఖ మంత్రి అయితే బట్టి విక్రమార్క తన మేధో సంపత్తుని ఉపయోగించి ఆ విద్యుత్ సంస్థల్ని గట్టెక్కించడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి పడేసిండు.